కావ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తూ ఉంటుంది. ఆ టైంలో అపర్ణ ఏంటి ఇంత టైం అయింది, ఎప్పుడు ఇట్లా వెళ్ళొస్తున్నావు, టిఫిన్ పట్టుకొని వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుందా అని అంటూ ఉంటుంది. దానికి లేదు అత్తయ్య, దారిలో మా చెల్లి అప్పు కనిపించింది, మరి అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాను అని అంటే, నీకు చెప్పాను కదా వెళ్ళొద్దని, మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్తున్నావు అని ధనలక్ష్మి అంటూ ఉంటుంది. దానికి ఏమైపోయింది, నేను మా పుట్టింటికే కదా వెళ్ళాను, ఏదో శత్రుదేశానికి వెళ్ళినట్లుగా మా పుట్టింటికి వెళ్ళకూడదా అని అంటూ ఉంటుంటే, వెళ్ళకూడదు, అలాంటి పాపాలు చేసిన వాళ్ళ ఇంట్లో వెళ్ళకూడదు, అన్ని కుట్రలు కుతంత్రాలు, మీరు మా కోడళ్ళు కాబట్టి తప్పక భరించాలి, అలాంటి వాళ్ళు మనుషులు మా ఇంట్లో అడుగు పడడానికి వీలు కానీ తప్పక భరించాల్సి వస్తుంది మీ ఇద్దరిని ధనలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటి అత్తయ్య మీరు మరి దారుణంగా మాట్లాడుతున్నారంటే, ఏంటి కావ్య పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుతారు, ఆ మాత్రం దీనికి నువ్వు వీళ్ళకి మా ఇది అవ్వాలా అని అంటూ ఉంటుంది అనామిక. అంత బుద్ధి ఉంటే మరేమి నాకు ఈ తిప్పలు అనామిక అని అపర్ణ అంటూ ఉంటుంది. రుద్రాని అయితే నీలాగా ఉన్నత కుటుంబంలో పుట్టలేదు కదా అనామిక, వీళ్ళకి అలాంటి సంస్కారం ఏం లేదు, ఏం చెప్పినా పట్టించుకోరు, లో క్లాస్ ఫ్యామిలీసే అంతే అని రుద్రాని కావ్యని స్వప్నని అవమానిస్తూ ఉంటుంది. దానికి స్వప్నం, ఏంటి నువ్వు పెద్ద ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నేను తప్పు చేశానని అంటున్నావు ఏంటి, నేను తప్పు చేయలేదు, నీ కొడుకే తప్పు చేశాడు, నన్ను మోసం చేసి డబ్బు ఉన్నదాన్ని పెళ్లి చేసుకోవాలని నీ కొడుకు చూశాడు, కానీ ఆఖరికి నాతో పెళ్ళి అయ్యేసరికి ఎలాగోలా దీన్ని బయటకు నెట్టేయాలని కడుపు వచ్చిందంటే ఆ కడుపుకు నేను కాదు కారణం అని చెప్పారు. ఇప్పుడు తప్పు లేదని తెలిసాక నోరు మూసుకొని ఉన్నారు. ఇక కావ్య విషయం అంటారా, కావ్యకి పెళ్ళి అవ్వడానికి కారణం కూడా మీరు చెప్తేనే కావ్య పెళ్లి పీటల మీద కూర్చుంది, లేదంటే తనకు అవసరం లేదు. ఏంటి రాలిపోతున్నారు మీరు, పళ్ళకున్నామని రెచ్చిపోతున్నారు, మాది లో క్లాస్ అంటున్నారు ఏంటి, మేము ఇంటికి రావడానికి కారణం మీరు, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా ఈ 2 పెళ్ళిళ్ళు చేసినట్లుగా 3వ పెళ్ళి చేయలేమనుకుంటున్నారా ఏంటా, మేము కావ్య కళ్యాణ్ ప్రేమకి వాల్యూ ఇచ్చింది కాబట్టి వాళ్ళ పెళ్ళి అవ్వాలని అనుకుంది, లేదు అంటే అప్పుని ఇచ్చి పెళ్లి చేయడం పెద్ద కష్టం అనుకుంటున్నారా అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కళ్యాణ్ మాటకి ఇది ఇచ్చి తను ఎన్ని అడ్డంకులు వచ్చినా కావ్య ముందుండి పెళ్లి జరిపించడానికి కారణమైంది, లేదంటే 2 నిమిషాలు కాదు అప్పుని కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేయడం అదొకటి గుర్తుంచుకోండి అని గట్టిగా అంటూ ఉంటుంది. ఏంటక్క వాళ్ళతో అలా మాట్లాడుతున్నావు, పెద్దవాళ్ళు కదా, ఎంతైనా మీ అత్తగారు కదా అంటే, అత్తగారికి ఉన్న విలువ తనకు ఉందేంటి, తను ఎప్పుడైనా నన్ను కోడల్లా చూస్తుందండి, ఎప్పుడు బయటికి గంటేద్దామని చూస్తుంది, అలాంటి వాళ్ళకి వాల్యూ ఇవ్వకూడదు అని గట్టిగా ఇస్తూ ఉంటుంది. దానికి రా అక్క ఇక్కడ వద్దని చెప్పి కావ్య లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. నేను మా అమ్మతో జాగ్రత్తగా మాట్లాడని రాహుల్ అంటే, నీకు ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటి అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కావ్య స్వప్నని రూమ్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇంద్రాదేవి అయితే ఏంటి మీరు అంటే, ఏంటి అక్క కావ్య స్వప్న వాళ్ళు మరీ రాలిపోతున్నారంటే, తను రాలిపోవడానికి కారణం నువ్వే రుద్ర అని అంటే, ఏంటి అమ్మ మాట్లాడుతున్నాం అని అంటూ ఉంటుంది. దానికి స్వప్న అనేటప్పుడు ఆపకుండా ఇప్పుడు ఆపుతున్నావేంటమ్మా అని అంటూ ఉంటుంది. స్వప్న ఆపడానికి కారణం స్వప్న అలాగా మాట్లాడడానికి కారణం రాహుల్ తను అనుమానించకుండా ఉండేది, ఇప్పుడు తను అంత గట్టిగా మాట్లాడదు కదా, మీరు చేసిన దీనికి నన్ను అంటారేంటి, మీరు సక్రమంగా ఉంటే తను ఎందుకు అలాగ మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. అయినా తను అన్న దీనిలో తప్పేం లేదు అని అంటూ ఉంటుంది. కావ్య స్వప్న వాళ్ళు మరీ ఏరుకోరైతే రాలేదు కదా, అనుకునే పరిస్థితులు అలా జరిగాయి, మరీ నారా తీస్తున్నారేంటి మీరు అని అంటూ ఉంటుంది ఇంద్రాదేవి వాళ్ళతో. ధనలక్ష్మి వీళ్ళందరికీ అయితే కొత్త కోడల దగ్గర రాను మీరు మర్యాద తగ్గించుకుంటున్నారు, అదొకటి గమనించుకోండి, తను సుఖంగా సంతోషంగా ఉండాలనుకున్నది కూడా లేకుండా ఏంటి వీళ్ళు అన్నట్లుగా చేస్తున్నారు అని అంటూ ఉంటుంది ఇంద్రాదేవి వాళ్ళతో. రుద్రాని అయితే అపర్ణతో, మీ పెద్ద కోడలు అయితే అందరినీ మార్చేస్తుంది అక్క, స్వప్నకు కూడా నోరు వచ్చింది తన వల్లని, రేపు అనామికను కూడా అలాగే మార్చేస్తుంది, అప్పుడు ధనలక్ష్మి పరిస్థితి ఏంటో అని అంటూ ఉంటుంది. దానికి ధనలక్ష్మి, నేను మా అక్కను అమాయకురాలని కాదులే, నేను నా కోడల్ని ఎలా ఉంచాలో అలా ఉంచుతాను, నేను ఉంచక్కర్లేదు, తనకి కావ్యలాగా ఇది లేదు, తనకి ఎక్కడ ఎలా ఉండాలో అలా బాగా తెలుసు అని అంటే, ఇప్పుడే మాకు వదిన అంటున్నావు, ముందు నువ్వే కదా కావ్య నా కోడలు అని వెర్రవీగా, ఇప్పుడేంచి
మంచిదే కాదంటున్నావని రుద్రాని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే ఏంటి ధన్యలక్ష్మి నేను అమాయకురాలని అంటున్నావా? నా మీద జాలి చూపిస్తున్నావా అంటే, లేదక్క నువ్వు పెద్ద కోడలు కదా అంత వేగంగా నోరివ్వలేవు. నేనైతే మాట గట్టిగా అనేయగలను అని అంటూ ఉంటుంది. నీ అంత దీనిగా నేను ఆలోచించలేను. మంచి చెడు నోటికి ఏదొస్తే అది అనేస్తాను అని ధనలక్ష్మి అంటూ ఉంటుంది. వీళ్ళందరూ అలా మాట్లాడుతూ ఉండగా ఇందిరాదేవి ఆపండి రేపటి కార్యక్రమం గురించి ఆలోచించండి అని చెప్పేసి అందరి నోళ్ళు మూయిస్తుంది.